ఇంకా నెల్లూరు రొట్టెల పండగకి రీచ్ అయిపోయాము. ఇదే మెయిన్ గేటు. 2 గేట్స్ ఉంటాయన్నమాట. నడిచే వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, అదే పెద్ద నది, చాలా పెద్ద నది. అంత ఎండలో కూడా అక్కడికి వెళ్ళి నుంచున్న తర్వాత ఆ వాటర్ అసలు ఎంత చల్లగా ఉన్నాయో. మేము తీసుకెళ్ళిన రొట్టెలు వదిలేసి ఇంకా కావాల్సిన రొట్టెలు పట్టేసుకొని నుంచొని అన్ని వీడియోస్ తీస్తున్నాను. ఈ అమ్మాయి అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి. వీడియో తీస్తున్నానని భయపడిపోయింది. మళ్ళీ చాక్లెట్ ఇచ్చి బుజ్జగించేసాను లేండి. వీడియోలో టోటల్గా మీకు సరిగ్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు నేను మంచిగానే వీడియో తీశాను అనుకుంటున్నాను. మా మమ్మీ అయితే నేను తీసుకెళ్ళిన స్నాక్స్ ఎంత మంచిగా తింటున్నారో చూడండి. మేము తీసుకెళ్ళిన రొట్టెలు వదిలేసి మాకు కావాల్సిన రొట్టెలు పట్టుకొని మేము ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు రొట్టెలు పడుతూ ఉంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో టోటల్గా అయిపోయిన తర్వాత షాపింగ్ సెక్షన్ అనమాట. మా తమ్ముడు ఇలా రింగ్ అవి అడిగాడు, వాడి కోసం అవి తీసుకొని మా మమ్మీ ఏదైనా షాపింగ్ చేస్తూ ఉంటే అవి వీడియో తీస్తూ ఉన్నాను. ఈ స్టాల్స్ తిరగాలంటే మనకి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఫస్ట్. నేను అసలు ఎండ ఏముంటుందిలే అనుకున్నాను, కానీ ఎండ మాత్రం మస్తు కాసింది అసలు ఆ రోజు. సరిగ్గా ఇంకా ఎండ వల్ల మేమే షాపింగ్ చేయలేకపోయాము. కొన్ని వాటిని మాత్రమే తీసేసుకున్నాం అనమాట. ఈ పికాచు కిచెన్ భలే ఉంది కదా, నాకు భలే నచ్చింది. అసలు ఏ ఇయర్ రింగ్స్ చూడాలి, ఏవి చూడకూడదు అనేది నాకైతే ఏం అర్థం కాలేదు. ఏం తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మనం ఓపిక షాపింగ్ చేయాలి. అన్నీ 1 by 1 నేను తీసుకుంటున్నవన్నీ ఇలా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇంకా చాలా వరకు నాకు ఓపిక లేక అసలు వీడియో తీయలేదు. ఎన్ని తీయాలరా బాబు, అసలు ఈ వీడియోస్ ఏంటి ఇన్ని వస్తున్నాయి, ఏవి తీయాలి ఏవి తీయకూడదు అనేసి నాకే అసలు డౌట్ వచ్చేసింది. అన్నీ దాదాపు నాకు ఓపుకున్నంత వరకు వీడియో తీస్తూనే ఉన్నాను అనమాట. ఆ ఫ్లవర్ పాట్ నాకు భలే నచ్చింది, బట్ ఎక్కువ కాస్ట్ చెప్పాడు, వదిలేశారు. ఇన్ని షాప్స్ తిరిగి, ఇన్ని స్టాల్స్ తిరిగి ఇంతగానం షాపింగ్ చేయాలంటే ఓపిక మస్తు ఉండాలి అసలు. ఎండ ఏముంటుందిలే అనుకున్నాము, ఆ రోజు ఎండ అయితే భలే కాసింది. ఓపిక అంతా పోయిందనమాట. ఇంకా కావాల్సిన వస్తువులన్నీ తీసేసుకొని ఇంకా ఆటో పట్టేసుకొని రిటర్న్ అయిపోతూ ఉన్నాం మేమైతే.